నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయే ఈలహ్రీం హసకలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మి నమః. అయ్యా, అదృష్టరత్నం వలన ఇంత పవర్ఫుల్గా ఎన్నో తరతరాల నుంచి మావాళ్ళు పెట్టుకుంటున్నారు, ఎన్నాళ్ళ నుంచో వాడుతున్నారు, బాగానే ఉన్నారు. కానీ ఇంత పవర్ఫుల్గా, ఎంత క్విక్గా, ఎంత చక్కగా ఎంత పనిచేస్తుందంటే చాలా ఈజీగా చెప్తాను వినండి. అదృష్టరత్నం అనేది ప్యూరిఫైడ్ జెమ్ స్టోన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ప్యూరిఫై, దాంట్లో ఉండే మలినాలన్నీ తీసేసి, ఇప్పుడు మనకి కంప్యూటర్లో ఒక చిప్ ఉంటుంది. చిప్ అంటే ఏంటి? సిలికా అంటే ఇసుకని డైరెక్ట్గా పెట్టి దాంట్లో పెట్టడం వలన కూడా పని జరగచ్చు, కానీ దాంట్లో చాలా కష్టం అవుతుంది. కానీ అదే ఇసుకని తీసుకెళ్ళి దాన్ని ప్యూరిఫై చేసి దాంట్లో ఉన్న చెత్త మొత్తం తీసేసి ఏమి కలపాలో కలిపి ఒక చిప్పులాగా తయారు చేస్తే, ఇప్పుడు మీరు నేను మాట్లాడేది మీరు వింటున్నారంటే ఆ చిప్పు ద్వారానే వినగలుగుతున్నారు, కంప్యూటర్ చిప్పు ద్వారా. అంటే ఇసుకే ఎంత పవర్ ఉంటే, సిలికాకి ఎంత పవర్ ఉంటే ఇక అదృష్టరత్నానికి ఎంత పవర్ ఉంటుంది? జెమ్స్ని ప్యూరిఫై చేసి దాంట్లో ఉన్న డస్ట్ మొత్తాన్ని తీసేసి దాంట్లోంచి చాలా క్లారిటీగా చేయటం మూలాన ఇదివరకు కూడా పెట్టుకున్నారు, కానీ అంత బాగా ఏం పనిచేయలేదంటే ఇదివరకు పెట్టుకున్నవన్నీ కూడా స్టోన్స్ అవి ప్యూరిఫైడ్ కాదు. ప్యూరిఫైడ్ అంటే న్యాచురల్గా ఎట్లా దొరికితే అట్లా తీసుకొచ్చి దాన్ని పాలిష్ చేసి పెట్టేసినాయి అంతే. దాంట్లో ఏమవుతుంది? చాలా డస్ట్ ఉంటుంది. ఒక్కో దాంట్లో 8%, 10%, కొన్ని దాంట్లో అయితే 90% కూడా డస్ట్ ఉంటుంది. రకరకాల డస్ట్ ఉండటం వలన దాన్ని ఇసుక ఎట్లయితే డైరెక్ట్గా కంప్యూటర్ చిప్లో పెట్టలేమో, పెడితే కూడా పనిచేయదు. ఇది ప్యూరిఫైడ్. ఇదివరకు ఆ టెక్నాలజీ ఉండేది కాదు. ఇప్పుడు ఈ టెక్నాలజీ చాలా కాస్ట్లీ టెక్నాలజీ. ఇది కూడా ఇంటర్నేషనల్ కంపెనీలు, ఈ బొకోటి, జాకబ్ సన్స్, జాలా, వీళ్ళందరూ కూడా ఒక్కో ఉంగరము 30 కోట్లు, 40 కోట్లు, 3,000 కోట్ల వరకు కూడా ఉంగరాలు కానీ వాచెస్ కానీ ఈ స్టోన్సే వాడతారు వాళ్ళు. ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన వాటికి మినిమం స్టార్టింగ్ రేటా 5 కోట్లు పెట్టే రత్నాలు మొత్తం ఈ విధంగా ప్యూరిఫైడ్ జెమ్ స్టోన్స్ వాడటం వలన దాని యొక్క పవర్ విపరీతంగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. మేము ఏదైనా కూడా ప్యూరిఫైడ్ అంటే దాంట్లో ఉన్న చెత్త మొత్తం తీసేసి చక్కగా రీస్ట్రక్చర్ చేసింది. అండ్ రెండోది ఎనర్జైజ్డ్, పూజ, యజ్ఞము, బీజాక్షరాలు రాయటము, టైం ప్రకారం చేయటము, మీరు ఎప్పుడు పెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి, ఇవన్నీ చెప్పడం వలన అవన్నీ కూడా అంత చాలా ఎక్కువ బాగా పనిచేస్తాయి. కొంతమంది ఇంతంత లవరాళ్ళు పెట్టుకోవచ్చు, రకరకాల రత్నాలు పెట్టుకోవచ్చు, రకరకాల వ్యవహారాలు చేయొచ్చు. దాని యొక్క పవర్ యాక్చువల్గా అదృష్టరత్నాలు అంటే ఏంటంటే 100% ప్యూర్గా పనిచేయాలి, క్విక్గా పనిచేయాలి, తొందరగా పనిచేయాలి, పాజిటివ్ రిజల్ట్స్ మాత్రమే ఇవ్వాలి. నవరత్నాలు ఏమవుతాయి అంటే, వేరే నవరత్నాలు అంటే 8 రత్నాలు నవరత్నాలు అంటాం. ఆ 8 రత్నాల్లో నవ అంటే 9 కదండి, 8 అంటారు. ఏంటంటే నవ అంటే 9, కానీ దాంట్లో ఉన్న ఒక డైమండ్ ఏదైతే ఉందో, డైమండ్ని కొద్దిగా దాని విషయం సెపరేట్ చెప్తాను. మెయిన్గా 8 రత్నం తీసుకుని డైమండ్ శుక్రుడు ఏదైతే ఉందో దాన్ని వైభవ రత్నము అంటారు. వైభవ రత్నాన్ని కాకుండా మిగిలిన నవరత్నాల్లో 8 రత్నాలకే ప్రాధాన్యత ఎక్కువ. ఈ డైమండ్ అనేది కాస్ట్లీ ఎక్కువ, కానీ అది వైభవానికి సంబంధించింది. అందుకోసం నవరత్నాలు 8 అని చెప్తున్నాం. నవరత్నాలు 9, కానీ అందులో 8 రత్నాలు మాత్రం మనం తీసుకుంటాం. ఈ నవరత్నాలు అంటే ఎవరు చూసినా కూడా ఈ 9 రత్నాలు నవరత్నాలే రత్నాలు అంటే అనుకుంటారు. అట్లా కాదు. రత్నాలు మొత్తం 18,900 రత్నాలు ఉన్నాయి. దాంట్లో అదృష్ట రత్నాలు 532 ఉన్నాయి. దాంట్లో మహా అదృష్ట రత్నాలు అంటే అప్పటికప్పుడు పనిచేసి పూర్తి పాజిటివ్ ఇచ్చేది అంటే సెమంతక మణి కావచ్చు, కౌస్తుభ మణి కావచ్చు, కొన్ని స్వర్ణమణి, శివుడి దగ్గర ఉండేవి, ఇంద్రుడి దగ్గర ఉండేవి, కొన్ని రకాల రత్నాలు దుర్లభం, దొరకవు. దొరికినా కూడా దాన్ని మనము హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని రకాల పాజిటివ్, నెగిటివ్లు కూడా. నెగిటివ్ అనేది ఉండదు, కానీ దాన్ని అంటే ఏంటి, బంగారంలో ఎప్పుడూ నెగిటివ్ ఉండదు. కానీ ఒక 1000 కిలోల బంగారం తీసుకొచ్చి మీ దగ్గర పెట్టామనుకోండి, మీ దగ్గర పెడితే మీరు మీద పెడితే దాన్ని మొయ్యలేరు కదా. అట్లా పాజిటివ్ కూడా ఎంత కావాలో అంత కాకుండా ఎక్కువ పాజిటివ్ అవ్వడం కూడా ఒక రకంగా కొద్దిగా ఇబ్బంది అనమాట ఆ టయానికి. అందుకోసం కేవలం మీకు ఏమి కావాలో, ఎట్లా కావాలో, మీకు అడిగినా అడగకపోయినా మీకు అన్ని రకాలుగా పాజిటివ్ చేసి సక్సెస్ చేసి విపరీతమైన లాభాలను ఇచ్చేదే అదృష్టరత్నం. ఈ అదృష్టరత్నాలు ఎన్ని ఉంటాయి? 32 రకాలు. 32 రకాల్లో 100% బ్రహ్మాండంగా అప్పటికప్పుడు పనిచేసి గొప్పగా ఉండేది శ్వేతశుక్రరత్నం, మహతరత్నం, ధారారత్నం. ఈ రత్నాలు ప్యూరిఫై చేయబడిన రత్నాలు. ప్యూరిఫై చేయబడిన రత్నాలు మీ ఎప్పుడు ఇవ్వం. అందుకనే దారా కనకలక్ష్మి గారు, ఆవిడ పేరు కనకలక్ష్మి, వాళ్ళ ఇంటి పేరు దారా. ఆవిడ మేడం వచ్చినప్పుడు ఆవిడ ఒకటే మాట అన్నది, అంటే నా పేరులోనే కనకం ఉందండి, నాకు ఇంట్లో కనకం లేదు, మా ఆయన ఆ బిజినెస్ చేస్తాను, ఈ బిజినెస్ చేస్తానని చెప్పి మా 120 తులాల బంగారం ఇచ్చారు మా పుట్టింటోళ్ళు, అదే అయిపోయింది. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన 10 ఎకరాలు ఉంటే అదే అయిపోయింది. ఏది ముట్టుకుంటే అది వెనకెళ్ళటమే కానీ ముందుకు లేదండి. పిల్లలందరూనేమో చేతికి వచ్చారు, వాళ్ళంతా ఇబ్బందుల్లో ఉన్నారు, ఎటు చూసినా కూడా అసలు ఇలాంటి పొజిషన్ ఒక మనిషికి వస్తుందని మాకు ఎప్పుడు తెలియదండి అని అన్నారు.
కాలసర్పదోషం అంటే అదే. కాలసర్పదోషం తగిలినప్పుడు మనుషులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పాము కాటేసిన తర్వాత ఎమ్మటే వైద్యం చేసుకోవాలి, కానీ ఎప్పుడు అంటే ఈలోగా ఏదో ఒకటి చెడిపోతూనే ఉంటుంది, అంగాంగాలు చెడిపోతూనే ఉంటాయి. అందుకనే వాళ్ళకి నేను ఎమ్మటే అదృష్టరత్నం ఇచ్చి దానికి సంబంధించి ఏం చేయాలో చెప్పాను. కరెక్ట్గా 3 నెలల తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చారు. యాక్చువల్గా వాళ్ళ మేనమామ గారికి, ఈ మేడం వాళ్ళ మేనమావకి ఐరన్ ఊరుకు సంబంధించిన ఒక ఇండస్ట్రీ ఉంది. ఆయన చాలా కాలం చేశాడు, చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, చాలా మంచిగా ఉంది. కానీ ఆయనకు పెద్ద వయసు అయిపోయి ఇక నేను వ్యాపారం చేసి తెలుసుకోలేదు, నేను మా పిల్లల దగ్గరికి అమెరికా వెళ్ళిపోతానని చెప్పి మన వాళ్ళకి, మన బంధువులకి ఎవరికి ఇస్తే బాగుపడతారని చెప్పి ఆయన ఆలోచన చేసుకుంటే, చిన్నప్పుడు నేను ఆడించిన పిల్ల ఉంది కనకలక్ష్మి అని చెప్పి ఈయన్ని పిలిచి అన్నీ నేర్పి ఆయన ఇస్తే ఈ కనకలక్ష్మి గారి హస్బెండ్ దామోదర్, ఆ దామోదర్ గారు వెళ్ళి యాక్చువల్గా అక్కడ ఏం చేయాల్సిన పని ఏమి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రతి పని ఆఫీసర్లే చేస్తారు, అంతా ఆడిటింగ్ ఉంటుంది, గవర్నమెంట్కి సప్లై చేస్తారు ఐటమ్స్ తయారు చేసి. మొత్తం అంతా వీళ్ళు చేసేది ఏం లేదు, నెలాఖరికి వెళ్ళి లెక్కలు చూసుకుని లాభాలు తీసుకుని ఇంటి దగ్గర పెట్టుకోవడమే. ఆయన సరే దీనికి మరి ఇంత పెద్ద ఇండస్ట్రీ కదా, దీనికి ఏదైనా రేటు కట్టడం, మళ్ళీ మేము ఇప్పుడు ఇవ్వలేం కాబట్టి నెమ్మదిగా ఇచ్చుకోవటం అంటే ఆయన నవ్వి అన్నాడంట, నేను అట్లా ఇవ్వాలనుకుంటే ఎందరికో ఇవ్వచ్చు, నువ్వు నా వారసురాలివి, నీకు నేను ఏదో చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నీకు వేరే ఏదైనా చేస్తే బాగుపడతారో లేదో తెలియదు, ఈ దీంట్లో అయితే గ్యారెంటీగా బాగుపడతారు కాబట్టి అని నీకు ఇస్తున్నానని చెప్పి ఆయన నవ్వి చాలా సంతోషంగా చేస్తే, యాక్చువల్గా ఆయన కూడా వస్తున్నాడు, మళ్ళీ ఆయన వచ్చినప్పుడు కూడా వీడియో చూపిస్తాను. వారు ఏదైతే సద్బుద్ధితో వీళ్ళకి ఇచ్చారో, మరి వాళ్ళు అంతకుముందే బంధువులు ఎప్పటి నుంచో వీళ్ళు బాధలు పడటం చూస్తున్నారు, ఆస్తులన్నీ అమ్ముకోవటం చూశారు, అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళటం చూశారు, యాక్సిడెంట్లు అవ్వటం చూశారు. ఇన్ని చూసినా కూడా ఇన్ని రోజులకి పుట్టిన బుద్ధి ఈ రోజునే ఎట్లా పుట్టిందండి. అసలు వాళ్ళు చేసిన సన్మానము, వాళ్ళు ఇచ్చింది చూస్తుంటే నాకు ఇది ఆశ్చర్యంగా ఉంది. ఇది పెట్టుకున్న, యాక్చువల్గా మన దగ్గర అదృష్టం పెట్టుకున్న తర్వాత 3 నెలల్లోనే జరిగింది. అసలు ఇట్లాంటి వింతలు ఎట్లా జరుగుతాయండి? ఇక మేము కాదు, మా రాబోయే తరాలు కూడా మేము ఏం పని చేయక్కర్లా, ఏ పని చేయాల్సిన అవసరం లేదు. పేరు ప్రఖ్యాతులు, డబ్బులు, ఆల్రెడీ ఆయన ఉన్న ఇల్లు పెద్ద రాజభవన్లాగా ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంట్లో వీళ్ళ ఇల్లు వీళ్ళు యాక్చువల్గా అన్నీ అమ్మేసుకుని అద్దీంట్లో ఉంటున్నారు. ఆ ఇల్లన్నీ వదిలేసి ఆ ఇంట్లోకి వచ్చిండు. నాకేమీ చేయక్కర్లేదు, నేను చిన్నప్పటి నుంచి పెట్టిన కొన్ని మొక్కలు ఉన్నాయి అక్కడ, దైవ వృక్షాలు అంటారు, ఆ వృక్షాలు ఉన్నాయి, దానికి కొద్దిగా రోజు నీళ్లు పోసుకో, ఈ ఇంట్లో ఎప్పుడు దీపం మెలగాలి, తులసి కోటకు రోజు నీళ్లు పోయాలి, అది నీ చేత్తో చేసుకోవాలి, నువ్వు నా వారసురాలివి కాబట్టి నువ్వు నా చేత్తో చేసుకోవాలి, అదొక్కటే చేసి పెట్టి, నువ్వు నాకేం అక్కర్లేదని అంట. వీళ్ళు ఎంత సంతోషపడుతున్నారంటే, మేము దేవుడి మీద నమ్మకం పోయి, అది కూడా ఒక పాజిటివ్ అనమాట, దేవుడి మీద నమ్మకం పోయి దేవుడికి కూడా దండం పెట్టడం మానేసామండి. ఆయన మాకు దేవుడు కూడా దండం పెట్టడము, దానికి నీళ్లు పోయటము, రోజు ఆ బాధ్యత కూడా అప్పచెప్పాడు. అంటే దేవుణ్ణి, డబ్బుల్ని, ఆస్తుల్ని, సుఖాలని, సంపదల్ని అన్నిటినీ మాకు దగ్గర చేశాడు. ఇది ఇంత వింత ఎట్లా జరిగిందో తెలియదు. అసలు మేము కానీ, మా బంధువులు కానీ వాళ్ళందరూ వచ్చి ఆయన్ని మెచ్చుకుంటున్నారు, మమ్మల్ని మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ఆస్తిని మాకు ఊరికే ఒక గిఫ్ట్ లాగా ఇవ్వటం. అసలు మాకు కూడా వాళ్ళకే అంత సంబంధం లేదు, చిన్నప్పుడు అంటే ఆడిచ్చాడు, దగ్గరికి వెళ్ళాము, వచ్చేవాళ్ళము, అంతేగాని మాకు ఇంత పెద్ద సంబంధాలు కూడా లేవు. ఏదైనా పెద్ద ఫంక్షన్లు ఉన్నప్పుడు వెళ్ళి పలకరించి, మాకు స్థితి లేదు కాబట్టి పెద్ద గిఫ్ట్లు కూడా ఇచ్చేవాళ్ళం కాదు, వెళ్ళి పలకరించి వచ్చేవాళ్ళము, భోజనం చేసి వచ్చేవాళ్ళం, అంతేగాని ఆయన అట్లా గుర్తు తెచ్చుకుని ఇంత పెద్ద ఆస్తి అప్పచెప్పి ఇంత మంచిగా ఇట్లా చేశాడు కాబట్టి నేను కూడా మీరు అనగానే నేను అనుకున్నానండి, మీకు అదృష్టరత్న ఏదైతే అదృష్టరత్నం పెట్టుకున్నదాకా నాకు బాగా కలిసి వస్తుందో, తర్వాత నేను గ్యారెంటీగా మీరు కట్టే గుడికి నేను కిలో బంగారం ఇద్దాం అనుకున్నానండి. ఇప్పుడైతే నేను 10 కిలోలు బంగారం ఇస్తాను, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఇస్తాను, రెడీగా ఉందని చెప్తుంది ఆవిడ. అది చెప్పడానికి వచ్చారు ఆవిడ, కనకలక్ష్మి ఆవిడ పేరు. ఇప్పుడు నేను అన్నాను, అమ్మ నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, నీ పేరు కనకలక్ష్మి కదమ్మా, ఇప్పుడు కనక మహాలక్ష్మి అవుతావు అన్నా. ఆవిడ ఎంత సంతోషపడిందంటే, మీరు నోటితో ఏదన్నారో ఇప్పుడు అదే జరిగిందండి. మహాలక్ష్మి కంటే ఎక్కువేమో బహుశా. ఇప్పుడేమో మా ఆయన పేరు దామోదరు, అందరూ దరిద్ర దామోదరుడు అనేవాళ్ళు, ఇప్పుడేమో అసలు ఐశ్వర్యవంతుడైన దామోదరుడు అనమాట, నిజంగా విష్ణుమూర్తి అనమాట. ఆయన కూడా అంతకుముందు మొఖం అంతా పీకిపోయి, లాగిపోయి, గడ్డం అంతా పెరిగి, ఏదో ఎక్కడో హోటల్లో పనిచేసే మనిషిలాగా అట్లా ఉండేవాడు. చక్కగా ఆయన ఎట్లా వచ్చాడంటే, సూటు బూట్ వేసుకుని, వాళ్ళది వీడియో కూడా త్వరలో వస్తుంది, సూటు బూట్ వేసుకుని, వీళ్ళు స్పెషల్గా వీళ్ళ కోసం కొత్త కారు కొనిచ్చాడు, మెర్సిడీస్ బెంజ్ కారు, పిల్లల కోసం రేంజ్ రోవర్లు ఉన్నాయి. టైం కలిసి వస్తే అట్లా కలిసి వస్తుంది ఎప్పుడైనా సరే. కాలసర్పదోషాన్ని కొద్దిగా తప్పించగలిగితే చాలు, మనిషి యొక్క జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. కాలసర్పదోషం తీయటానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు, అది ఈజీగా ఉండదు. కాలసర్పదోషం ఎంత ప్రమాదకరమైందంటే, పాము కాటేస్తే
ఎంత ప్రమాదం. ఒక మనిషికి 1000 కోట్ల డబ్బులున్నా, 100 ఎకరాల భూమి ఉన్న, ఐశ్వర్యవంతులున్న కొడుకు, కోడలు, పేరు, ప్రతిష్ట, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎంత గొప్పోడైనప్పటికీ పాము కాటేసిన తర్వాత చనిపోవాల్సిందే. అట్లాగే కాలసర్ప దోషం అనేది కూడా అంత ప్రమాదకరమైంది. అదొకసారి తగిలిన తర్వాత అది పోవటం అనేది ఉండదు. అది ఉంటుంది ఇంక అంతే. దానికి ఎంతో ప్రయత్నాలు చేసినా ఏం చేసినా కూడా దాన్ని 19 గంటల పాటు దాని యొక్క ఒక పెద్ద యజ్ఞం చేస్తే కూడా 19 గంటల పాటు అది స్లో అవుతుంది. తర్వాత మళ్ళీ మామూలే. ఒక షుగర్ జబ్బు ఉన్నోడికి కానీ, లేకపోతే ఒక ఏదైనా ఒక తీవ్రమైన జబ్బు ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఆ మందు వేసినంతసేపే ఆగుద్ది. మళ్ళీ ఎట్లా వస్తుంది, ఎప్పుడు అది వస్తూనే ఉంటుంది. ఎప్పుడు కూడా అలాంటి దోషాలకి, ఇబ్బందులకి, చేతబడులకి, టెన్షన్లకి కుటుంబం దిగజారిపోతున్నా ఎప్పుడైనా కొద్దిగా తేడా వస్తే కూడా ఎమ్మటే గుర్తుపట్టాలి. అది కాలసర్ప దోషం తగిలింది, దానికి ఎమ్మటే తీసుకోవాలని చెప్పి. దానికంటే ఎమ్మటే కొద్దిగా దిష్టి తీసుకుంటారు. కొద్దిగా వ్యాపార వ్యవహారాలకి చుట్టూతో పసుపు నీళ్ళు చల్లుకోవటము, దానికి సంబంధించిన పనులు కొన్ని చెప్తాం మేము కూడా, అవి చేసుకుంటారు. కానీ 19 గంటలు మాత్రమే ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా సరే ఏదో టైంలో అది మళ్ళీ విజృంభిస్తుంది. అదృష్టరత్నం ఉన్న చోట చెడు పోవటమే కాకుండా ఆ స్థానము, చెడిపోయిన స్థానంలో మంచి జరుగుద్ది అనమాట. అంటే చెడిపోయి బొగ్గుపోయి దాంట్లో బంగారంగా మారిపోతుంది. మీ చేతితో ముట్టుకున్న దగ్గర ప్రతిదీ ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతూ ఉంటుంది. ఓన్లీ అదృష్టరత్నం వలన మాత్రమే ఇట్లాంటి వింతలు విడ్డూరాలు జరుగుతుంది. ఎవరన్నా ఈ మేడము, ఈ కనకలక్ష్మి గారు ఎంతో సంతోషపడుతున్నారు ఎంత విడ్డూరాలు జరుగుతున్నాయని. ఆవిడ అంత చెప్తున్నా కానీ మేము కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, మా స్టాఫ్ కానీ పెద్ద పట్టించుకోము. ఎందుకంటే మేము ఈ రోజు వింటాం. రోజు ఇట్లాంటివి జరుగుతున్నాయి, ఎంత మంచి జరుగుతున్నాయి, ఎంత గొప్పగా జరుగుతున్నాయి, రోజు వింటూనే ఉంటాం మేము. ఇప్పుడు ఈ ప్రత్యేకంగా ఎందుకే చెప్పామంటే, ఆవిడ కిలో కాదు మేము 10 కిలోలు ఇస్తాం, మీరు కంపల్సరీ ఇప్పుడే తీసుకోవాలి, ఎప్పుడో కాదు, మళ్ళీ మేము ఎక్కడ ఉంటామో, ఎట్లా వెళ్తామో, ఇటు పిల్లలు ఫారిన్ అంటున్నారు, అటు అంటున్నారు, ఇటు అంటున్నారు, మీరు ఇప్పుడే తీసుకుంటే మాకు బాగుంటుందని చెప్పి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఆ వీడియో కూడా ఉంది. అట్లా తీసుకోమండి, ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే తీసుకోవాలి. ముఖ్యంగా మీరు మళ్ళీ విదేశాలు వెళ్ళారనుకోండి, విదేశాల నుంచి వచ్చే ప్రతి దానికి గవర్నమెంట్కి కరెక్ట్గా లెక్క చెప్పాలి, కరెక్ట్గా లెక్క ఉండాలి, రిజిస్ట్రేషన్లు ఉండాలి, రకరకాల కాగితాలు, వ్యవహారము అంతా ఆడిటర్లు చూసుకుంటారు. మా కమిటీ మెంబర్లు ఉన్న ఆడిటర్లు. అదృష్టలక్ష్మి దేవాలయానికి ఇద్దామని వాళ్ళ మనసులో ఎప్పుడైతే ఒక ఆలోచన కలిగిందో పాజిటివ్గా ఆటోమేటిక్గా అయిపోతుంది. అదృష్టరత్నం పెట్టుకున్నాక అదృష్టరత్న దేవాలయానికి 1 కిలో బంగారం ఇస్తాను. వెంకటేశ్వర స్వామికి మనం మొక్కుకుంటాం, రూపాయి పావులనే ఇస్తాం, డబ్బులు రెడీ పెడతాం. కానీ మనం అనుకున్న పని ఎట్లా అవుతుంది, అది ఒకవరకే. అదృష్టలక్ష్మి దేవాలయం ఎట్లా కాదు, ఇంకా 1 కోటి రెట్లు ఎక్కువ ఫలితం అనమాట, గ్యారంటీ. మీరు ఎంత సామాన్యులైనా నేను కిలో బంగారం ఇస్తానని మీరు అనుకుంటే, నేను కూడా ఎవరికైనా చెప్తానంటే, మీ దగ్గర కిలో బంగారం ఇస్తాం మేము తీసుకోం. మీ దగ్గర 10 కిలోలు బంగారం మీరు సంపాదించుకున్నాక 11వ కిలో బంగారం మాత్రమే మేము తీసుకుంటాం అని ఆవేళ చెప్పాను. ఇప్పుడు చెప్తున్న దానికి ఆవిడ దానికోసం కొద్దిగా డిస్కషన్, వాళ్ళ హస్బెండ్ అవన్నీ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ఇది ఇట్లా జరుగుద్ది, ఇంత గొప్పగా అవుతామని అనుకోలేదని సాష్టాంగ ప్రణామాలు చేసి అమ్మవారి యొక్క బొమ్మ తీసుకుని ఇవన్నీ తీసుకుని వెళ్ళారు. ఇందాకే వెళ్ళారు, అందుకనే ఇప్పుడు చెప్తున్నాను. ఆ వీడియోలు కూడా మీకు త్వరలో వస్తాయి. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.